తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ. తెలంగాణలో నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు నియమిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజ్ శ్రీనివాస్, వాషర్మ్యాన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరి రాజు అజయ్ కుమార్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ ఎం రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుకా నారాయణ, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, బట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ సిహెచ్ బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాది నరసింగరావు, గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్ సూదిరి రామిరెడ్డి, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బోసా వేణుగోపాల్ని నియమించడం జరిగింది. సో ఈ విధంగా నామినేటెడ్ పదవులు అయితే భర్తీ చేయడం జరిగిందనమాట తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.